హాయ్ అండి. కారం లేకుండా చికెన్ ఫ్రై చేశారా? చేసేద్దాం రండి. వీడియోలో మనం చూద్దాము. చూస్తున్నారుగా ఎంత బావుందో. వైట్ రైస్‌లోకైతే చాలా బావుంటుంది. సరే దీని ప్రాసెస్‌లోకి వెళ్దాము. ముందుగా బాండీ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం ఎంత చికెన్ తీసుకుంటే ఆ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా తీసుకున్నాను. అయితే నీటిలోంచి తీసి వేయకూడదండి. దీన్ని ముందే వాష్ చేసేసి పెట్టుకోవాలి. దానిలో నీరు లేకుండా చూసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఛానెల్‌లో చికెన్ రెసిపీస్ అనేవి ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దానిపైన మనం మూత పెట్టుకొని సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. మనం హైలో పెట్టుకున్నట్టయితే మాడిపోతుంది గానీ, చికెన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అవ్వదు. చూసారుగా ఎంత చక్కగా ఉడుకుతుందో. మరలా ఒకసారి కలుపుకొని, మూత పెట్టుకొని, మరలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నప్పుడు చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అట్లాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇలా మనం గనక చేసినట్లయితే ఫ్రై అనేది చాలా బావుంటుంది. వైట్ రైస్‌లో అయితే చాలా సూపర్‌గా ఉంటుందండి. తర్వాత మరలా దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిలోకి మనకు కావాల్సిన మసాలా కారం వేయమని చెప్పాం గదా! 4, 5 ఎండుమిర్చి, అలాగే ధనియాలు, చెక్క, లవంగా, యాలకులు, మిరియాలు, షాజీరా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. అయినా కూడా చాలా బావుంటుంది. నాన్ వెజ్ అంటే అల్లం వేయకుండా ఎలా తింటారని మీరేం ఆలోచించొద్దు. సో, చాలా బావుంటుంది. ఇప్పుడు మరలా ఆ పౌడర్ వేసి మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాను. లాస్ట్‌కి చూడండి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది వేయడం వలన మంచి కలరొస్తుంది. అలాగే చూడడానికి, తినడానికి కూడా చాలా బావుంటుంది. సో, మీకు ఈ కలర్ ఇష్టం లేకపోతే మీరు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటది అది వేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా!